తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామదేవత పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ అమ్మవారి కరుణ కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. అనంతరం కాపవరం గ్రామంలో పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు రథాన్ని ఎమ్మెల్యే రాజా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి ఏడాది ఆలయ కమిటీ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. హిందూ సంప్రదాయంలో గ్రామదేవతల మహోత్సవాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని, భక్తుల కోరికలను తీర్చే పాసాలమ్మ అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ జాతర మహోత్సవం కార్యక్రమానికి కోరుకొండ చుట్టుపక్కల గ్రామాల నుండి ఆడపడుచులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారన్నారు. పాసాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రామ పెద్దలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఇప్పటికే ఆలయం వెనుక కళ్యాణ మండపం నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు గ్రాంటు ఇవ్వడం జరిగిందని, ఆలయ అభివృద్ధి కోసం కొంత స్థలాన్ని కూడా కేటాయించామన్నారు. ఈ జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఆ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థించినట్లు తెలిపారు.